నమస్తే, నా పేరు రామరాజు బడే. వెల్కమ్ టు రామరాజ్ లైబ్రరీ. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ప్రయాసాలు గూర్చి నెలకు 10,000 పంపిస్తే చదువుకున్నాడు. నా కోసం అంత ఖర్చు చేశారు మా తల్లిదండ్రులు. ఇప్పుడు నాకు జాబ్ వస్తుందో రాదో అనే ఒక ఆందోళనలు ఉన్నారు. అలాంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను జీవితంలో చాలా రకాలైన సమస్యలు మనల్ని బలంగా వెనక్కి లాగుతూనే ఉంటాయి. అవి మన ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, కుటుంబపరమైన సమస్యలు కావచ్చు, వ్యక్తిగతమైన సమస్యలు కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు. మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా బలంగా కిందికి లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అప్పటిదాకా మన అనుకున్న వాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకో తెలియని ఒక ప్రేక్షక పాత్ర వహిస్తారే తప్ప మనకి చెయ్యి అందించి ఆ సమస్యలో నుంచి బయటపడేసే ప్రయత్నమే చేయరు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే ఆశతో అక్కడే నిశ్శబ్దంగా ఉండిపోవడం తప్ప ఒక్క అడుగు కూడా ముందుకేసే ప్రయత్నం చేయలేం. ఇక మన పని అయిపోయిందేమో, ఈ సమస్యలో నుంచి బయటపడడం చాలా కష్టమేమో, ఇక జీవితం చరమాంకంకి వచ్చిందేమో అనుకున్న క్షణం మనమే కాస్త ఓపిక తెచ్చుకుని ఒక్క అడుగు ముందుకేసే ప్రయత్నం చేయండి. ఆ ఒక్క అడుగుతో పూర్తిగా ఆ సమస్య నుంచి బయటపడిపోకపోవచ్చు, కానీ ఆ ఒక్క అడుగు మనలో ఉన్నటువంటి నిద్రాణమైన శక్తి మనల్ని ఇంకాస్త ముందుకు నడిపిస్తుంది. అప్పటిదాకా వీళ్ళే మన ప్రపంచం అనుకున్న వాళ్ళు మనల్ని వదిలేసి మన కళ్ళ ముందుగానే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆ సమయంలో వాళ్ళు మనల్ని వదిలేసి ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నారనే బాధ కంటే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అన్న ఆలోచనే మనకు ముఖ్యం అవ్వాలి. కొంతమంది మన మీద ఇష్టంతోనో విశ్వాసంతోనో మనకి సహాయం చేయడానికి ప్రయత్నించినా వాళ్ళకుండే ఇబ్బందులో, వాళ్ళకుండే సమస్యలో వాళ్ళని కూడా ఒక్క అడుగు కూడా ముందుకేనివ్వు. వాళ్ళు కూడా కాసేపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మనతో ఉండేది మనం మాత్రమే, కేవలం మనం మాత్రమే. మనమే ఎక్కడ లేని ధైర్యాన్ని, ఎక్కడ లేని ఆత్మస్థైర్యాన్ని, ఎక్కడ లేని సమయస్ఫూర్తిని కూడగట్టుకుని ఆ సమస్యకు ఎదురెళ్ళే ప్రయత్నం చేస్తే అప్పటిదాకా మనం పిలవని బంధువులు, మనకి తెలియని బంధువులు కూడా ఆ ఆపద కాలంలో మనల్ని ఆదుకోవడానికి ముందుకు వస్తారు. అరే ఎంత కష్టపడుతున్నారే, మనమే ఒక అడుగు ముందుకేసి ఎందుకు సహాయం చేయకూడదని భగవంతుడు ఆ పిలవని బంధువులు, తెలియని బంధువుల రూపంలో మన ముందుకు వస్తాడు. మనల్ని ముందుకు తీసుకెళ్తాడు కూడా, మనల్ని ఆ సమస్యలో నుంచి బయట పడేస్తాడు కూడా. కావాల్సిందల్లా అటువంటి ఆపద్బాంధవుల రూపంలో భగవంతుడు మన ముందుకు వచ్చి సహాయం చేసే క్షణం దాకా ఎక్కడ లేని ధైర్యాన్ని, ఎక్కడ లేని ఆత్మస్థైర్యాన్ని, ఎక్కడ లేని సమయస్ఫూర్తిని కూడగట్టుకుని ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ బ్రతికేటువంటి ప్రయత్నం చేయడం మాత్రమే. నిత్య జీవితంలో ఎవరికీ తెలియని, చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్న వారందరికీ ఇది కాస్త ఊరటనిస్తుందని భావిస్తున్నాను. అయితే కొంతమంది డిఎస్సి అభ్యర్థులు ఎలా ఉన్నారంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండట్లా. ఎంతో చదివేసి ఉన్నారు, చాలా 2-3 సంవత్సరాల నుంచి చదివేసి ఉన్నారు, అయినా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండట్లా. దీనివల్ల మీరు చాలా కోల్పోతారు. ఒక చిన్న కథ ఉంది. సింహం అంట గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుందంట. లేడీ గంటకి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుదంట. అయినా సింహం దాని మీద దానికి నమ్మకం ఉంటుందంట. జింక నాకు ఎలా అయినా దక్కిద్ది, దాని వేగం దానికి తెలుసు, ఆ జింక వేగం గురించి కూడా దానికి తెలుసు. అయినా ఆ జింకను నేను పట్టుకోగలననే ధైర్యంతో అది పరిగెడుతూనే ఉంటుంది. చివరికి జింకను పట్టుకునేది కూడా. జింక 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తున్నప్పటికీ దాని మీద దానికి నమ్మకం ఉండదంట. ఎంతసేపటికి నేను దొరికిపోతానేమో, నేను సింహానికి దొరికిపోతానేమో అనే భయంతోనే ఉంటుంది. అదే భయంతో దాని మీద దాని నమ్మకం కోల్పోయి సింహానికి చిక్కిద్ది, ఆ సింహానికి ఆహారం అయిపోద్ది. మీరు బాగా చదివి ఉంటారు, అయినా నాకు రాదేమో, నాకు లెక్కలు రావు, నాకు రాదేమో, నాకు ఇంగ్లీష్ రావు, నాకు రాదేమో, నాకంటే వీళ్ళు ముందులో వచ్చేస్తారేమో అనుకుని మీ పోస్ట్ని వేరే ఒకరికి ఇచ్చేయొద్దు. మీ ధైర్యమే మీకు పోస్ట్ని తెచ్చిపెడుతుంది. ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎవరో కించిత్ ఒక మాట అంటారు, నీకు వస్తుందా, నీకు లెక్కలు రావు, నీకు వస్తుందా, లేకపోతే డిఎస్సి అంటే ఏమనుకున్నావు, అక్కడ ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో తెలుసా, ఎంతో టాపర్స్ ఉంటారో తెలుసా, నీ రేంజ్ ఏంటి, నీకు వస్తుందా అనే మాట అనేసరికి మీలో మీరు పొంగిపోయి అవునా నిజమేనేమో, నాకు రాదేమో అని మీ చదువును తగ్గించేస్తూ ఉంటారు.
ఒక కప్పల కథ ఉంది. ఒక 10 కప్పలంట ఒక నిట్రాడుని ఎక్కాలని పోటీ పెట్టుకున్నాయంట. పోటీ పెట్టుకుని ఆ నిట్రాడు కుదురు దగ్గరికి వెళ్ళి ఎక్కబోతున్నాయంట. 2 మనుషులు కూర్చుని చూస్తున్నారంట. దాన్ని చూస్తూ అన్నాడంట ఒక వ్యక్తి, కప్పలేంటి నిట్రాడు ఎక్కడం ఏంటి, ఇది ఎక్కడ, వీటికి బుర్ర ఉందా అసలు, ఇది అయ్యే పనే అన్నాడంట. ఒక 5 కప్పలు ఓహో నిజమేననుకుంటా, మనం కప్పలం కదా ఎక్కలేమేమోనని వెనక్కి వెన్ను తిరిగేసినాయి అంట. మనం వెళ్ళలేములే, ఆయన చెప్పాడంటే నిజమే అయ్యి ఉంటుందని. సరే అని 5 కప్పలు బిగిన్ చేసినాయి అంట ఎక్కడానికి. ఎక్కుతున్నాయంట. కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ అన్నారంట, ఏదో ప్రయత్నం చేసినాయి కానీ ఈ ఎందుకు ఎక్కుతాయండి అన్నాడంట ఒక వ్యక్తి. ఓహో, ఈయనన్న మాటలు ఆ కప్పలు చెవిని పడినాయి. మనం ఎక్కలేం కదా అనుకుని ఒక 2 కప్పలు పడిపోయినాయి. మిగతా 3 కప్పలు అదేం పట్టించుకోకుండా ఎక్కుతూ ఉన్నాయి. సగం దూరం దాటేసినాయి. ఇంకా ఒక అడుగు అయితే విజయ తీరాలకు వెళ్తాయి. అప్పుడు ఏదో అక్కడ దాకా వెళ్ళినాయి కానీ అక్కడి నుంచి వెళ్ళడం చాలా కష్టమండి అన్నాడండి. ఒక 2 కప్పలు మళ్ళీ కింద పడిపోయినాయి. ఒక కప్ప మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఆ నిట్రాడు పైకెక్కి ఆ అగ్రపీఠం మీద కూర్చుందంట. అగ్రపీఠం మీద కూర్చోగానే కింద విమర్శించిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళే చప్పట్లు కొడుతున్నారంట. మీరు సాధించే విజయం కూడా అలాగే ఉండాలి. జారిన ప్రతి నోరు మూసుకోవాలి, ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి. సరే, ఆ కప్ప అగ్రపీఠం ఎక్కింది కదా, దిగి వచ్చిందంట. దిగి రాగానే ఆ 2 వ్యక్తులు, విమర్శించిన 2 వ్యక్తులు కూడా వచ్చి దాన్ని అభినందిస్తున్నారంట. శభాష్ అండి కప్ప గారు, అసలు ఎలా ఎక్కగలిగారు, ఎలా సాధ్యపడిందండి మీకంటే ఆ కప్పలంట. ఆ కప్ప అందంట అప్పుడు, ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు అందంట. అంటే అదేం వ్యంగ్యంగా అనలేదు, ఏంటంటే ఆ కప్పకి చెవుడు, దానికి వినపడక ఏమంటున్నారండి అంది. దానికి అదే ఆ కప్పకి వినపడి ఉంటే ఈ కప్పల్లాగానే దాని ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి బిగినింగ్లోనో లేకపోతే మధ్యలోనో లేకపోతే చివరికి వెళ్ళే టైంలో అయినా దాని వీళ్ళ మాటలకి అది నిజమే అనుకుని దాని ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి కిందపై పడిపోయి ఉండేదేమో. దానికి వినపడదు కాబట్టి, దాని ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు కాబట్టి అది అగ్రపీఠం మీద కూర్చుంది. మీరు కూడా ఎవరి విమర్శలు పట్టించుకోకుండా మీదైన ధోరణిలో డిఎస్సి పుస్తకాలన్నీ మీరు చదివితే డిఎస్సి అనే అగ్రపీఠం మీద కూర్చుంటారు, ఉపాధ్యాయునిగా స్థిరపడతారు. ఇంకా నరాలు తెగేలా కష్టపడితేనే తరాలు గుర్తుండిపోయే గెలుపు మీ సొంతం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, నరాలు తెగేలా కష్టపడితేనే తరాలు గుర్తుండిపోయే గెలుపు మీ సొంతం అవుతుంది. తప్పకుండా గెలవాల్సిన యుద్ధం మీ ముందుంది. తప్పటడుగులు వేస్తే ఎలా? వేలు పట్టుకుని ఎవరు నడక నేర్పరు, దారి తెలుసుకుని మీరే దాడి చేయాలి. నేను ఎన్ని చెప్పినా, మీరు ఎన్ని విన్నా, నేనే కాదు ఎవరెన్ని చెప్పినా మీలో నేను ఉపాధ్యాయుడిగా మారాలి, ఎలా అయినా మారాలి అనే కసి పెరగకపోతే కథేం మారదు. హనుమంతుడు కూడా సాయం మాత్రమే చేస్తాడు, యుద్ధం చేయాల్సింది రాముడే. నేను ఎన్ని చెప్పినా, మీరు వెన్నిన్నా, లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా చెప్పినా కార్యోన్ముఖుడై ఉండి ప్రతి క్షణం ఇవే ప్రేరణగా ఉండి ప్రతి క్షణం ఇవే మనసులో పెట్టుకుని వేరే వాటికి డీవియేట్ అవ్వకుండా కష్టపడతారని, మీ అందరూ ఉపాధ్యాయులుగా మారుతారని ఆశిస్తున్నాను. అయితే తర్వాత ఏదైనా ఒక వీడియోలో నా డిఎస్సికి నేను ఎంతసేపు ప్రిపేర్ అయ్యాను, నా టైం టేబుల్ ఏంటి, ఏ బుక్కులు ప్రిఫర్ చేశాను, ఇవన్నీ ఒక వీడియో రూపంలో అందిస్తాను. జై హింద్.